ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5000 వరకు మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఏపీటెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకు ఆన్లైన్లో అందుబాటులోకి రావడం జరిగింది. ఈ యొక్క రెస్పాన్స్ షీట్ని మనం పొందాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో మనం 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. వితిన్ 24 అవర్స్ లేదంటే 48 అవర్స్లో మనకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకి వచ్చేస్తాయి అనమాట. మనం వీటిని అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 200 రూపీస్ అనేది మీ మొబైల్ ద్వారా ఏ విధంగా పే చేయాలనేది ఆల్రెడీ వీడియో చేశాను. అంతేకాకుండా రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా ఉంది, డౌన్లోడ్ కూడా దాన్ని కూడా ఏ విధంగా చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ లో మనకు క్వశ్చన్స్ కి సమాధానాలు ఏ విధంగా టిక్ చేశాడు. సో ఇటువంటి సమగ్రమైన సమాచారం అనేది నా యొక్క 2 వీడియోస్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. పైన కార్డ్స్ లోని, అంతేకాకుండా ఈ వీడియోకి చివర ఎండ్ స్క్రీన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. ఆ యొక్క ఎండ్ స్క్రీన్సెస్ కూడా ఆ యొక్క వీడియోస్ అనేవి ఉంటాయి. సో దయచేసి ఆ యొక్క 2 వీడియోస్ చూసి బాగా అక్కడ మనకు ఏమున్నాయి అనే దాని మీద స్పష్టమైన అవగాహన తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోతో పాటుగా ఆ యొక్క వీడియోస్ ని షేర్ చేయండి. రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకు ఏ విధంగా ఉన్నాయని అవగాహన మీకు తేవడానికే ఆ యొక్క వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లకు వెళ్దాం. ఈరోజు టాపిక్ చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్షపై మనకు ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. శుక్ర శనివారాల్లోనే 10,994 మంది ఆన్లైన్లో పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదులు చేశారు. ప్రశ్నాపత్రంలో 5 ప్రశ్నలు కనిపించలేదని 467 మంది పేర్కొన్నారు. ప్రశ్నాపత్రంతో పాటు జవాబు పత్రం, ఆడిట్ ట్రయల్ రిపోర్ట్ కోసం మొత్తం 8,114 మంది దరఖాస్తు చేయగా ఇందులో 3,398 మందికి సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులోకి ఉంచారు. మిగతా వారి సమాచారాన్ని సోమవారం తర్వాత ఆన్లైన్లో పెట్టనున్నట్లు టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి చెప్పారు. ఫిర్యాదులు ఈ విధంగా ఉన్నాయంట. పుట్టిన తేదీలు, కులం తదితర మార్పులకు వచ్చినవి 5,771, పరిష్కరించినవి 800, మార్కులు తక్కువ వచ్చాయంటూ వచ్చినవి 2,880, పరిష్కారం చూపినవి 2,450. ప్రశ్నాపత్రంతో పాటు జవాబు పత్రం, ఆడిట్ ట్రయల్ రిపోర్ట్ కోసం రుసుములు చెల్లించిన వారు 8,114 మంది, డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్నవి 3,398. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈనాడు పేపర్లో ఒక కథనం అయితే మనకు ఈ యొక్క టెట్ గురించి రావడం జరిగింది. సో వీటిని మనకు సింప్లిఫై చేసి చెప్పినట్లయితే మనకు ఇప్పటి వరకు ఈ యొక్క శుక్ర శనివారంలోనే పాఠశాల విద్యాశాఖ మొత్తంగా వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 10,994. అయితే చాలా మందికి ఏంటంటే మనకు 5 క్వశ్చన్స్ అనేవి కనిపించలేదు కదా. ఈ యొక్క 5 క్వశ్చన్స్ కనిపించలేదని చెప్పి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 467 మంది. ఓకేనా, 467 మంది మాకు ప్రశ్నపత్రంలో 5 క్వశ్చన్స్ అనేవి కనిపించలేదని చెప్పి చెప్పారు. ఈ యొక్క జవాబు పత్రం ఏదైతే ఉందో మన యొక్క రెస్పాన్స్ షీట్ ఉంది కదా, ఈ యొక్క రెస్పాన్స్ షీట్ కావాలని 200 రూపీస్ పే చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 8,114 మంది దరఖాస్తు చేశారు. అయితే చాలా మందికి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అందుబాటులోకి రాలేదు. వీరిలో మనకు కేవలం 3,398 మందికి మాత్రమే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకు రావడం జరిగింది. ఆ యొక్క రెస్పాన్స్ షీట్ వచ్చిన అభ్యర్థికి మన యొక్క ఛానల్ తరపున ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూసినట్లయితే మనకి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా ఉంది అనే స్పష్టమైన సమాచారం అయితే తెలుస్తుంది. ఓకేనా, సో మిగతా వారందరికీ కూడా రెస్పాన్స్ షీట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే సోమవారం నుంచి మనకు అందుబాటులోకి అయితే వచ్చేస్తాయంట. సో ఆ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ లో మనకు కంప్లైంట్ అనే బాక్స్ ఉంది. ఈ యొక్క కంప్లైంట్ అనే బాక్స్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క ఏపీటెట్ అప్లికేషన్ లో మిస్టేక్స్ ఏమైనా సరే మీరు ఇచ్చారా అంటే ఖచ్చితంగా దాన్ని మనం పరిష్కరించుకోవచ్చు అనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ అనే బాక్స్ ఓపెన్ చేసి మీ యొక్క కంప్లైంట్స్ అనేది మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ పడిందా ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బయోడేటా అనేది మారుతుంది. మీ యొక్క పుట్టిన తేదీలు కావచ్చు, లేదంటే కులం కావచ్చు, ఏదైనా సరే మా యొక్క బయోడేటా కనుక మారిపోతుంది అనమాట. ఓకేనా, వీటికి చూసినట్లయితే చాలా మంది అప్లై చేశారు. 5,771 మంది అప్లై చేసినట్లయితే 800 మందికి పరిష్కరించారంట. మార్కులు తక్కువ వచ్చాయంటూ వాళ్ళకి వచ్చినవి 2,880 కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. వీటిలో మనకు 2,450 అనేవి పరిష్కరించబడ్డాయి. అంతేకాకుండా మనకు రుసుములు చెల్లించిన దానికి 8,114 మంది అప్లై చేసుకుంటే మనకు 3,398 మందికి ఈ యొక్క ఆన్సర్ షీట్స్ అనేవి అందుబాటులోకి తెచ్చారు. సో మిగతా వారికి సోమవారం నుంచి మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. సో అప్పుడు మీ యొక్క పత్రాలు అనేవి మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మీరు ఏమైనా సరే ఏపీటెట్ తాలూకు రెస్పాన్స్ షీట్స్ లో మీకు కరెక్ట్ సమాధానం పెట్టినా సరే మీకు కనుక మార్క్స్ కనుక ఏడవకపోయినట్లయితే ఏ విధంగా కంప్లీట్ చేయాలనే అప్డేట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఆ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మంచి వీడియో అయితే అందిస్తుంటాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా యొక్క అప్డేట్స్ అనేవి మీరు పొందుతారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఏమీ అమౌంట్ రాదు. మీరు వచ్చే
వచ్చే అప్డేట్స్ని పొందాలి అని చెప్పి నేను అలా చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, లైక్ చేస్తే అందరికీ కూడా ఈ వీడియో ర్యాంకింగ్ అయ్యి అందరికీ కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ యొక్క ఏపీ తాలూకు ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కు వచ్చి విచ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.